एवं भूततया हि भक्त्यभिहितो योगः स योगद्वयात् कर्मज्ञानमयादृशोत्तमतरो योगीश्वरैर्गीयते। सौन्दर्यैकरसात्मके त्वयि खलु प्रेम प्रकर्षात्मिका भक्तिर्निश्रममेव विश्वपुरुषैर्लभ्या रमावल्लभा। ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ మనసు బుద్ధి అలా ఆయన ఎందు లగ్నమైపోయి ఉంటాయి, లీనమైపోయి ఉంటుంది ఆ బుద్ధి కూడా. అలాంటిది చంచల్యమైనటువంటి ఆ చిత్తం కూడా ఆయన పాదాల చింత, ఆయన భావన చింత స్థిరపడిపోయి ఉంటుంది. అటువంటిది దీన్ని ఏమంటారయ్యా అంటే ఒక యోగం అట. అసలు ఏమిటి యోగం? ఏవం భూతదయాహి అంటే ఆయన స్వభావ సిద్ధంగా అటువంటి వాడు, స్వభావ సిద్ధంగా ఆయన కరుణాస్వరూపుడు, కరుణామృతమూర్తి, అటువంటి అనురాగమూర్తి, మనల్ని అందరినీ కూడా కరుణతో చూసేటువంటి ఆ పరమాత్మ ఆయన అలాంటి వాడు. కాబట్టి ఏమవుతుంది? భక్తి అభిహితో యోగస్య యోగస్స యోగద్వయాత్. ఇక్కడ అటువంటి స్వరూపం ఎందుకు నీ మనస్సు చిత్తము ఆయన ఎందు లయించిపోయి ఉన్నాయంటే ఆయన స్వభావ సిద్ధంగా అటువంటి అనురాగ స్వరూపుడు, కరుణాస్వరూపుడు. కాబట్టి వీళ్ళకి ఆయన్ని స్మరించిన వాళ్ళకి ఒక యోగం కలుగుతోందట. అసలు ఏమిటి యోగం? యోగం అంటే ఏమిటి అంటే మనకు ఏదైతే లేకుండా ఉందో, దేన్ని కొత్తగా కావాలని కోరుకుంటున్నామో అది లభిస్తే దాన్ని యోగం అంటారట. అయితే మన పండితులు ఈ యోగానికి నానార్థాలు చెప్పారు. అంటే ఒక్కొక్క జీవ స్థాయిని బట్టి ఆ యోగం యొక్క పరిభాష మారిపోతుంది. ఇప్పుడు మామూలుగా మనకి ఏదైతే లేని దాన్ని దేన్ని పొందుతున్నామో దాన్ని యోగం అని చెప్తున్నారు. అంటే దీన్ని ఒక సాధనా మార్గంగా కూడా చెప్తున్నారు. కాబట్టి మనం వ్యవహారంలో ఈ మాటలు వింటూ ఉంటాం. కర్మయోగం అని, భక్తి యోగం అని, జ్ఞానయోగం అని. అంటే ఈ కర్మ, భక్తి, జ్ఞానాల ద్వారా, ఈ సాధనా మార్గాల ద్వారా ఆ పరమాత్మని మనము ఆశ్రయించవచ్చు, ఆ పరమాత్మని పొందవచ్చు అని చెప్తున్నారు. అలా కాకుండా పతంజలి వారు ఈ యోగానికి ఇంకొక అర్థం కూడా చెప్పారట. ఏమిటి యోగం? ఆయన ఏం చెప్పారంటే చిత్తవృత్తి నిరోధమే యోగము అని చెప్పారు. ఇందాక శ్లోకంలో ముందే చిత్తం ఆయన యందు నిలిచిపోయింది. అంటే ఇప్పుడు యోగం కలిగినట్టే కదా. ఆ యోగాన్ని ఏమని పిలుస్తున్నాం? భక్తి యోగము అని పిలుస్తున్నారు. ఇలా ఆ చిత్తం ఏమవుతుంది? ఆ చంచలత్వం పోయి అక్కడే ఒకదాని మీద నిలబడిపోయిందంటే దాన్ని ఏమంటున్నారు? ఆ పరమాత్మ యందు నిలబడిపోతే దాన్ని ఈశ్వర సాయుధ్యము అంటున్నారు వేదాంతులు. అదే మాటని, ఆ యోగాన్ని ఈశ్వర సాయుధ్యం అని కూడా చెప్తూ ఉన్నారు. అలా కాకుండా జ్ఞానులు ఏమంటున్నారయ్యా? ఈ జ్ఞానులు ఏమంటున్నారంటే ఇది ఒక అపరోక్షానుభవమే యోగము అని చెప్తున్నారు. అపరోక్షానుభవం యోగం అంటున్నారు. అంటే ఏమిటి అపరోక్షానుభవము అంటే జ్ఞానం ద్వారా ఆ పరమాత్మ యొక్క లక్షణాలు, ఆయన యొక్క రూపము, అంటే ఆయన గుణాలు, ఆయన యొక్క మహత్తులు ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటాం. అయితే అది అనుభవంలోకి రావాలి కదా. అప్పుడు ఆ పరోక్షమైనటువంటి జ్ఞానం అపరోక్షానికి రావాలి. అంటే మన అనుభవానికి రావాలి. ఆత్మానుభూతి అని చెప్తూ ఉంటారు కదా, ఆత్మ సాక్షాత్కారము, ఆత్మానుభూతి అని. ఇవి అన్నిటికీ కూడా యోగం అనే అర్థం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ భక్తి గురించి చెప్తూ ఉన్నారు అన్నమాట. ఈ భక్తి అనేది ఒక యోగం ఏర్పడిందట, భక్తి యోగం అని ఏర్పడిందట. ఎందుకని? సాక్షాత్ ఆయన కరుణా సముద్రుడు కాబట్టి ఆయన్ని రూపు చూడగానే, ఆయన మహత్యాలు వినగానే వీళ్ళకందరికీ ఆ భక్తి యోగం అని కలిగిందట. అయితే ఇంకా 2 యోగాలు ఉన్నాయి కదా. యోగద్వయాత్ కర్మజ్ఞాన
కర్మజ్ఞానాలు అనేటువంటి ఇంకా 2 యోగాలు ఉన్నాయి కదా, మరి వాటి సంగతి ఏమిటి అంటే యోగీశ్వరులు ఏం చెప్తున్నారు? యోగీశ్వరులు అంటే ఇక్కడ ముఖ్యంగా మనకు ప్రహ్లాదుడు భక్తుడు కదా, నారదుడు, వీళ్ళిద్దరు ఇటువంటి ఈ భక్త యోగులు వీళ్ళు ఏం చెప్తున్నారయ్యా అంటే ఆ కర్మ యోగము జ్ఞాన యోగం కంటే భక్తి యోగం చాలా సులభతరమైనదయ్యా, చాలా ఉత్తమమైనది, చాలా సులభతరమైనది, మీరందరూ కూడా సాధనా మార్గంగా అవలంబించడానికి చాలా సులభమైన మార్గము అని యోగీశ్వరులైనటువంటి ఈ ప్రహ్లాద నారదులు చెప్తూ ఉన్నారట. ఈ భక్తి యోగం సులభంగా ఏర్పడింది కదా మీకు, ఇటువంటి ఈ సులభంగా ఏర్పడినటువంటి ఈ భక్తి యోగం కర్మజ్ఞాన యోగాల కంటే కూడా చాలా తేలికైనది, ఉత్తమమైనది అని చెప్తున్నారట. అయితే ఈ భక్తి యోగం మరి ఎలా ఏర్పడుతోంది అంటే ఈయన ఈ భక్తి యోగం జ్ఞానయోగం అది ఈ 2 ఏర్పడడం అనేది కొంచెం కష్టమైనది. కాకపోతే ఈయన ఎటువంటి వాడు సౌందర్యైక రసాత్మకే, ఆ సౌందర్య స్వరూపుడు ఆయన. ఆ సౌందర్య సారమంత రూపమైతే అది ఆ కృష్ణతత్వమట, ఆ కృష్ణ రూపమట. అటువంటి రూపం ఆయన. అటువంటి రూపం ఉన్నందువల్ల ఆయన రూపు చూసి, ఆయన లీలలను చూసి, ఆయన మహత్యాలను విని ప్రకర్షాత్మిక భక్తి నిశ్రమమేవ, ఆ శ్రమే లేదట. అసలు శ్రమ పడకుండానే ఆయన పట్ల ఆ తేలికగా సహజ స్వభావంగా ఈ వీళ్ళందరికీ జీవులందరికీ కూడా ఆయన పట్ల అనురక్తి కలుగుతోందట, ఆయన పట్ల ఆ భక్తి కలుగుతోందట. ఏమాత్రం శ్రమ పడకుండా. ఎవరికి ఏర్పడుతుంది ఇటువంటి భక్తి అంటే విశ్వపురుషైర్లభ్య, అందరికీ, విశ్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈ విశ్వంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన పట్ల అసలు శ్రమ అనేదే లేకుండా. ఎందుకంటే ఆయన రూపమే సౌందర్య సారం, అటువంటి కరుణామృత రూపం. అటువంటి రూపాన్ని చూసి ఆయన లీలలను విని ఎటువంటి శ్రమ లేకుండానే మనసు ఆయన యందు లగ్నమైపోయి ఆ భక్తి యోగం అనేది అవలంబించబడుతోంది, ఆ భక్తి యోగం అనేది అనుగ్రహింపబడుతోంది. స్వామి రమావల్లభ అని చెప్తున్నారు. ఇక్కడ రమావల్లభ అని ఎందుకు పిలుస్తున్నారయ్యా అంటే రమ అంటే రమింపచేసేది, అటువంటి రమింపచేసేటువంటి ఆ అమ్మవారిని కూడా ఆ ముగ్ధురాలను చేశాడు ఆయన, ఆ స్వామి. అటువంటి స్వామి ఆయన, ఆ లక్ష్మీ వల్లభుడైనటువంటి ఆ స్వామి, ఆ శ్రీనివాసుడైనటువంటి ఆ పరమాత్మ. స్వామి నీ రూపం ఇటువంటిదయ్యా, నీ స్వతసిద్ధమైనటువంటి, నీ కారుణ్యపూరితమైనటువంటి, సౌందర్య రసాత్మకమైనటువంటి నీ రూపాన్ని చూడంగానే అంత సులభ సూక్ష్మంగా అందరికీ కూడా నీ పట్ల ఆ భక్తి ఏర్పడుతోంది. ఈ భక్తి ఎటువంటిదంటే ఆ జ్ఞానం కర్మయోగాల కంటే కూడా చాలా తేలికైనది అని యోగేశ్వరులు, ముందు మార్గం నడిచిన వాళ్ళు, ఆ నారదులు, ప్రహ్లాదుడు, ఇటువంటి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. అటువంటి ఉత్కృష్టమైనటువంటి భక్తి నీ దయ వల్ల మాకు సర్వసూక్ష్మంగా లభ్యమవుతోంది స్వామి అని స్వామికి నమస్కారం చేస్తున్నారు కవి.